డేటింగ్ యాప్లు వాడి ఎంతోమంది యువత డబ్బులు, వాళ్ళ యొక్క సమయాన్ని, ఆస్తిని కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి డేటింగ్ యాప్లకి వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. దీంతో పాటు ఏఐల ద్వారా రియల్ అమ్మాయిలాగా క్రియేట్ చేసి ఒక పర్ఫెక్ట్ అమ్మాయి అని చెప్పి, నేను మీ ఊరి అమ్మాయిని మావా, నీ నెంబర్ కూడా అవసరం లేదు, ప్రామిస్, మదర్ ప్రామిస్, కేవలం నెంబర్ లేకుండా మనం ఆన్లైన్ చాటింగ్ చేసుకుందాం, వాట్సాప్ చాటింగ్ చేసుకుందాం, నీకు నచ్చిన టైం రాత్రి అందరూ పడుకుడిపోయిన తర్వాత నువ్వు నాతో చాటింగ్ చేయి, నేను నీతో చాటింగ్ చేస్తాను మామ అని చెప్తూ కొంతమంది ఏఐ అమ్మాయిల ద్వారా ఇలా చెప్పిస్తున్నారు. కొంతమంది హస్కీ వాయిస్తో చాలా స్లోగా మాట్లాడించి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది సింగిల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఆకర్షితులైపోయి మొత్తానికి ఎక్కడో అక్కడ ఒక పెట్టైనా తగలకపోద్దా అనే ఒక కక్కుర్తితోటో ఒక ఆశతోటో మొత్తానికి ఈ డేటింగ్ యాప్లు ఏమొచ్చేసి డౌన్లోడ్ చేసేస్తున్నారు. తీరా అందులోకి వెళ్ళిన తర్వాత డబ్బు కోల్పోతున్నాం, మన సమయాన్ని కోల్పోతున్నాం, బయటికి చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ డేటింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఆ ఒక్క ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నారో దాన్ని చేసుకోకండి. అలాగే ఫ్రెండ్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోకండి. ఆ ఫ్రెండ్స్ అవుతారు, ఈ ఫ్రెండ్స్ అవుతారు, ఇదంతా సొల్లు. అరే నేను మీ ఊరు అమ్మాయినేరా, నాకు నీ మొబైల్ నంబర్ అస్సలు వద్దు, ప్రామిస్, మదర్ ప్రామిస్. నంబర్ ఇవ్వకుండానే నాతో ఆడియో లేదా వీడియో కాల్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా వేరే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు, అందరూ ఇప్పుడు ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉన్నారు, వెంటనే డౌన్లోడ్ చేసుకోమావా. ఇది బాగా సొల్లు. ఇది ఏఐ అమ్మాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమంది వేరే అమ్మాయిలు దొరుకుతారేమో అని చెప్పి అటు అమ్మాయిలు కావచ్చు, ఇటు అబ్బాయిలు కావచ్చు, అబ్బాయిలు దొరుకుతారని అమ్మాయిలు, అమ్మాయిలు దొరుకుతారని అబ్బాయిలు ఈ డేటింగ్ యాప్ల్లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత వీళ్ళని శాంతం ఇచ్చేయించేస్తున్నారు. దయచేసి నేను డౌన్లోడ్ చేసుకునే డేటింగ్ మాత్రం ఇలాంటిది కాదు, నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫ్రెండ్షిప్ యాప్ ఇలాంటిది కాదు అని సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి. దయచేసి మీ డబ్బుని ఇంకొక రూపంలో ఖర్చు పెట్టుకోండి, కానీ దయచేసి ఈ డేటింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. తరువాత రకరకాల నష్టాలు వస్తాయి మీకు. కేవలం డబ్బు నష్టమే కాదు, రేపు పొద్దున ఇంకా వేరే నష్టాలు వస్తాయి. ఆ వీడియోలు కూడా వాళ్ళు సేవ్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి వీటి జోలికి వెళ్ళొద్దు.